కడమ అపోస్తులను అడుగగా పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. చాలండి. ఏమండి, అక్కడ మనం చూస్తున్నాం కదా, అక్కడ పేతురు మారు మనస్సు పొందండి, పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, పరిశుద్ధాత్మ వరమును పొందుదురు అని ఎప్పుడైతే పేతురు చెప్పాడో ప్రియా దేవుని బిడ్డలారా, ఆ సువార్త ప్రకటించాడో పిల్లరా, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏమండి ఆ మాటలకు కట్టుబడి జీవించారండి. ఆ మాటలు విన్నారు. ఆ మాటలు విన్నటువంటి వారు పశ్చాత్తాపంతో హృదయంలో నొచ్చుకొని తిరుగుబాటు చేయలేదండి పాస్టర్ గారి మీద. ఏమండి, అలగలేదు, తిరుగుబాటు చేయలేదు, అలగలేదు. ఏం చేశారు? నొచ్చుకొని పశ్చాత్తాపముతో ఏం చేయాలని వాళ్ళు అడిగినప్పుడు అవన్నీ చెప్తున్న సమయంలో ప్రియా దేవుని వారందరూ కూడా అక్కడ మనం చూస్తే 41 వచనములో, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందురు. ఏం చేశారండి వాళ్ళు? వాక్యమును అంగీకరించారు. వాక్యము వినబడుతున్నప్పుడు వాక్యమును హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్యమును అంగీకరించేటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈనాడు వాక్యము ఎంత కావాలని మనకి? 24 గంటలు కావాలి అవసరమైతే. ఎంతవరకు ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుంటామండి? ఎంతవరకు ఆ వాక్యానుసారంగా మనం జీవించగలుగుతామండి? మన చిన్న బిడ్డలకు కూడా బోధించుకోలేకపోతున్నాం, మన యవ్వన బిడ్డలను కూడా సరిచేసుకోలేకపోతున్నాం, మన కుటుంబాన్ని రక్షించుకోలేకపోతున్నాం. ఎన్ని కుటుంబాలు ఆదివారం చర్చకు వస్తున్నారండి? నువ్వు, నీ భర్త, నీ బిడ్డలతో కలిసి ఆ కుటుంబం చర్చకు వస్తున్నారండి? వస్తారేమో అని ఆశ ఉంది అనుకుంటున్నాను నేను. కుటుంబాలు కనీసం భర్త రాకపోయినా బిడ్డలు మీరు వచ్చేటువంటి సందర్భం ఏమైనా ఉందా? అపాయకరమైనటువంటి స్థితిలో ఉన్నామండి. ఎవరు మెరుగుదామని గర్జించడం వల్ల వాడు చూస్తూ ఉన్నాడండి. ఇటువంటి బలహీన స్థితిలో ఉంటే చాలా ప్రమాదం. పిల్లలు ఆలోచించేయండి. వాళ్ళందరూ కూడా వాక్యాన్ని అంగీకరించారు, బోధ విన్నారు, సహవాసం ఉన్నారు, రొట్టె విరిచేయండు, ప్రార్థన చేయడందు ఎడతెగక ఉన్నట్లుగా మనం చూస్తున్నామండి. అంటే అక్కడ సంఘాన్ని పరిశుద్ధాత్ముడు ఏర్పాటు చేశాడు. సంఘం అంతా కూడా ఏర్పాటు మనం చూస్తాం. ఆదిమ సంఘాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ. చూడండి, వాళ్ళందరూ కూడా మనం చూస్తాం. 43వ వచనంలో, అప్పుడు ప్రతి వానికి భయము కలిగను. ఏ భయం అండి? ఏం భయం కలిగింది? దేవుని భయం అండి. ఈరోజు దేవుడు అంటే భయం లేనటువంటి జీవితాలు, దేవుడి అంటే భీతి లేనటువంటి జీవితాలు, అవి క్రమం ఉండవండి. ఆ జీవితాల క్రమం ఉండు, ఆ కుటుంబాల క్రమం ఉండు, ఆ సంఘం కూడా క్రమం ఉండదు. కానీ దేవుడు మన సంఘం, మన కుటుంబంలో ఉన్నతమైన క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు విశ్వాసముతో క్రమశిక్షణ కలిగి దేవుడు ఏది చెప్తాడో చేయడానికి ఏం చేయాలని మనము భయభక్తులు కలిగి జీవించాలండి. ఆ సంఘం అంతా కూడా ప్రతి వానికి భయము కలిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నామండి. చూడండి, సంఘానికి ఏది కావాలో అది చెప్తున్నాడు. సంఘము క్షేమ అభివృద్ధికి ఏం కావాలండి? 100 మంది 150 మంది కూర్చుంటే కాదు. ఆ 100 మంది 100 మంది కన్నా ఆ 10 మంది 15 మందిలో ఏముండాలి? భయం ఉండాలి, భక్తి ఉండాలి, వణుకుండాలి. ఎందుకు? సజీవుడైన దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏదైనా చేసేటప్పుడు ఎవరైనా చూస్తున్నారో చూడాలంటా ఉంటాం, కానీ దేవుడు చూస్తున్నాడంటే మాట మాత్రం మర్చిపోతాం. దేవుడు ప్రతి సందర్భాన్ని కూడా మనం చూస్తాడు. నువ్వు మాట్లాడుకునే ప్రతి మాట కూడా నువ్వు వింటాడు. అది దైవ సేవకుల మీదైనా, వారి కుటుంబాల మీదైనా, ఎవరి మీదైనా, నీ రక్త సంబంధం మీదైనా, ఎవరి మీదైనా నువ్వు అన్యాయంగా మాట్లాడుకునే ప్రతి మాట కూడా దేవుడు వింటాడు. ఏమనండి? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకుని ఆయన ఆలకించును. ప్రతి మాటకు కూడా ఒకరోజు సమాధానం చెప్పాలండి, లెక్క అప్పచెప్పాలండి. అందుకని ప్రతి దినము కూడా భయంతో, భక్తితో, వణుకుతో బ్రతకాలి క్రైస్తవుడు. క్రైస్తవుడే విచ్చలవిడిగా బ్రతికేవాడు కాదు. క్రైస్తవుడు విచ్చలవిడిగా చలామడం కాదు.
క్రైస్తుడు ప్రత్యేకముగా బ్రతకాలి, భయం కలిగి బ్రతకాలి, భక్తి కలిగి బ్రతకాలి. పై భక్తి వేషం వేసుకుంటూ కుదరదు. నాజుకు భక్తి అయితే కుదరదు. ఏం భక్తి కావాలని? నాణ్యమైనటువంటి దైవభక్తి కావాలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న సత్యాన్ని మనం చూస్తున్నామండి. వారందరూ కూడా వాక్యాన్ని అంగీకరించారు, వాక్యాన్ని హత్తుకున్నారు. దైవ సేవకుడు ఏది చెప్తాడో చేయడానికి సిద్ధపడ్డాడు. వారు దైవ భయము కలిగి ప్రవర్తిస్తున్నారు. అంత మాత్రమే కాదు, వారందరూ కూడా విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినంత సమష్టిగా ఉంచుకున్నది. ఇదియోగాక వారు తమ చరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఎంత ప్రేమ అండి! అభాగ్యుల పట్ల, అనాథుల పట్ల, ఏమీ లేని వారి పట్ల, బీదల పట్ల ఎంత కనికరం చూపుతున్నారో చూడండి. వాళ్ళు అప్పుడే మార్పును పొందారు, అప్పుడే దేవుని వాక్యం విన్నారు. ఎన్ని సంవత్సరాలు చిట్టున్నామండి వాక్యం మనం? బాప్తిస్మం పొంది ఎన్ని సంవత్సరాలు అయిందండి? ప్రభుని అంగీకరించి ఎన్ని సంవత్సరాలు అయిందండి? ప్రభు నాతో ఉన్నాడని మొదటి ప్రేమ అదేమన్నాడండి? మొదటి ప్రేమ విడిచిపెట్టావంట. మొదటి ప్రేమను విడిచిపెట్టావు. నిన్ను పరీక్షించి చూస్తే నీలో వ్యత్యాసం కనపడింది. పాస్టర్ గారు ఏమన్నాడండి? నాలో కూడా ఏదో లోపం ఉందనిపించింది, అని సభాముఖంగా తెలియపరిచారండి. ఈరోజు నీళ్ళు లోపం నీకు గుర్తుకు రాదా? మనలోంటి లోపం మనకు గుర్తుకు రాదా? ఈరోజు మనం ఆలోచన చేయాలి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి ఎలాగ మనము ఒకరోజు లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం, ఒకరోజు దేవుని ముందు నిలబడాల్సిన వారమై ఉన్నాం. ఎలాగ బ్రతుకుతున్నాం ఈ సమాజంలో? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట ఏంటండి? లోకములో మీరు ఉన్నారు, లోక పోకడను పోవద్దు, లోక ఆచార సంబంధంగా నడవద్దు. నువ్వు ప్రత్యేకించబడిన వాడివి, నా స్వరూపమును నేను చేసుకున్నాను, నా స్వరూపమును నేను చెక్కుకున్నాను, నా స్వరక్తం ఇచ్చి నేను కొన్నాను, నిన్ను కడిగాను. పాపములు, అపవిత్రతలు, దుష్ట సహవాసములు, సాతాను కబంధ హస్తాలు మ్రగ్గిపోతూ భ్రష్టువై నాశనమైపోతున్నట్టు సమాజంలో నా కనులను చూచాయి. ఆ పాప విషయమైన ప్రాంతం నుంచి నీకు విడుదల కలిగించాను. నీ ప్రతి పాపాన్ని వాక్యము ద్వారా శుద్ధీకరించాను. నా పరిశుద్ధ రక్తంతో కడిగి నేను శుద్ధీకరించి నా కుమారుడికి నేను చూసుకున్నాను. ఇంకా సిగ్గులేదు లోక పొగడపోవటానికి నీకు. నువ్వు క్రైస్తవుడవు. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. ఏది నిలబడకూడదు అక్కడ ఉండకూడదు. ఏది మాట్లాడాలి మాట్లాడకూడదు. ఏది వినకూడదు వినకూడదు. ఏది చేయకూడదు చేయకూడదు. ఏమండి, అది మన దేవుని యొక్క స్వభావం అండి. ఈనాడు ఈ లక్షణము కనుక మనం ఉంటే ఏమండి, మనం ఎలా ఉంటామండి? ఆధ్యాత్మిక జీవితంలో చాలా గొప్పవారిగా మన దేవుడు తీసుకుపోతాడండి. ఉన్నతమైన దేవుని మనకి ఇస్తాడు. అలాగ మనమే కాదు, మన కుటుంబం ఉందనుకోండి, అలాగే సంఘ కుటుంబాలన్నీ కూడా ఉన్నాయనుకోండి, ఏమవుతుంది? సంఘము క్షేమవృద్ధి, దేవుడు చూసి సంతోషపడేటువంటి సంఘం, దేవుడు చూసి సంతోషపడే సంఘం. ఈనాడు సంఘాలు విస్తరించిపోతున్నాయి, కానీ ఆధ్యాత్మిక లోపాలు, అభివృద్ధి అనే లోపాలు ఎక్కడ కూడా కనిపించట్లా. ఏమండి, బాబు చదువుతాడు, కష్టపడి సంవత్సరం చదివి ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చినప్పుడు మార్కులన్నీ కూడా తక్కువ వచ్చేసినాయి అనుకోండి, అంటే పాస్ మార్కులు కూడా లేవనుకోండి, ఎంత వేదన పడతావు నువ్వు? ఏమండి, తండ్రిగా ఎంత వేదన పడతావు? చాలా బాధపడతావు. ఏంటి నా బిడ్డ ఇలాగా చదువులు వెనకంచిపోతున్నాడని. నీ సర్టిఫికేట్, నా సర్టిఫికేట్ మన ప్రభు చూచి, నీ ఆధ్యాత్మిక సర్టిఫికేట్, నా ఆధ్యాత్మిక పోకడ, ఇవి చూసి ప్రభు ఏం చేస్తాడండి? దుఃఖపడతాడండి, వేదన కలుగుతుందండి. అందుకని ఒక మాట అన్నాడు ప్రభు వారు, ఏమన్నాడండి? మనుష్య కుమారుని దినాలు ఎలా ఉన్నాయంట?
ఎలా ఉన్నాయంటండి? నోవాహు దినాలు ఎలాగున్నాయో అలా ఉన్నాయంట. వినలా మాట. భయం లేదు, భక్తి లేదు, వణుకు లేదు. లోక సాంప్రదాయాన్ని అనుసరించి, లోక మర్యాదను అనుసరించి కొనసాగారు. వాళ్ళు ఏమయ్యారండి? కుట్టుకుపోయారండి. వింటున్నారా? కుట్టుకుపోయారు. ఎట్లాగా? నీటిలో శవాలుగా కుట్టుకుపోయారండి. నచ్చ చెప్పాడు కదా 120 సంవత్సరాల సువార్త. ప్రేమతో చెప్పుంటాడు, అర్జించాడు, వేదన పడ్డాడు. రెండయ్యా, జలప్రళయం వస్తుందయ్యా, రెండయ్యా, దేవుడు చెప్పాడయ్యా. ఈ దేవుడు చెప్పాడంటే, దేవుడు కనపడ్డాడంట ఈ పాస్టర్ గారికి. ఈ మాటలు మేము వినాలి. నవ్వేవాళ్ళు నవ్వారు, హేళన చేసేవాళ్ళు హేళన చేశారు. ఏమండి? కించపరిచేవాళ్ళు కించపరిచారు, చాలా ఇదిగా అవమానపరిచారు. కానీ ఏమైందండి? జలప్రళయం, వర్షం పడుతుంది. 1 రోజు అనుకున్నారు, 2 రోజులు అనుకున్నారు, ఇదే ముందు లేకపోతే వచ్చేస్తుంది, ఇంద్రధనుస్సు వస్తుంది అనుకున్నారు. కానీ ఏమైపోయిందండి? పీకల దాకా వచ్చిన తర్వాత అర్థం కాలేదు. తలుపు నోవాహు తలుపిస్తే నోవా అయితే తీస్తాడని చెప్పి దేవుడు ఏం చేశాడండి? తలుపు బిగించాడు. అంటే యెహోవా దొరుకు కాలమందు ఆయన్ని వెతకాలి, ఆయన వెంబడించాలి. అంటే దొరకని కాలం ఒకటి ఉంది. తలుపు తీయమని ప్రాధేయపడతానికి కూడా అవకాశం లేదు. తలుపు బిగించారు, అందరూ కూడా నీటిలో కొట్టుకుపోయారు. అదే దేవునికి ఇష్టం, అదే దేవుడి క్షేమాభివృద్ధిని కోరేది. నువ్వు నీ కుటుంబము దైవచనాలు కనబడ్డు, నీ కుటుంబంలో ప్రశాంతమైన జీవితాన్ని గడపడం, పరిశుద్ధమైన జీవితాన్ని గడపడం ఎంతో ఇష్టం ప్రభువుకి. కొట్టుకుపోవాలని, అగ్నిలో కాలిపోవాలని, మనం నాశనం అవ్వాలని, మనం రోగాలతో ఉండాలని, మన బాధల్లో ఉండాలని దేవుడికి ఇష్టం కాదు. నీకు నువ్వే తెచ్చుకుంటున్నావు రోగాలు, శాపాలు. నీకు నువ్వే తెచ్చుకుంటున్నావు. నువ్వు చేస్తున్న పాపాన్ని బట్టి, మనం చేస్తున్న అతిక్రమాన్ని బట్టి, మనం చేస్తున్న ఇచ్చిన జీవితాన్ని బట్టి అవన్నీ కూడా మనమే తెచ్చుకుంటున్నాం పిల్లరా. మాట సరిగా ఉండదే, చూపు సరిగా ఉండదే, నడక సరిగా ఉండదే, వేదనతో కూడినటువంటి ఛాయలు మన జీవితంలో ఉన్నాయి ప్రియ దేవుడు. ఈ సంఘం 3000 మంది కూడా ఒక్క స్వార్థ విని, ఎవరి స్వార్థ? ఎవరైతే ఆటంకపరిచాడో, శిలువ మరణం దూరం అవుతుందన్న ఆ సంఘం ఆటంకపరిచాడు. ఇక వ్యక్తిని నిలబెట్టి సంఘాన్ని పరిశుద్ధాత్ముడు ఏర్పాటు చేస్తున్నాడు, క్షేమాన్ని కలుగు చూస్తున్నాడండి. వారందరూ కూడా మార్పు చెందారు, రొమ్ములు కొట్టుకున్నారు, హృదయాలు కొట్టుకున్నారు. ఏం చేయాలి? మారు మనసు పొందండి, బాప్తిస్మం పొందండి, పరిశుద్ధాత్మ అభిషేకం మీకు వస్తుంది. ఆ సమయంలో వాళ్ళందరూ కూడా వాక్యము, సహవాసము, రొట్టె విరిచేటట్టు ప్రార్థన చేయడం ఎడదక్క ఉన్నారు. అంత మాత్రమే కాదు, దేవుని భయంతో బ్రతుకుతున్నారండి. ఏ వ్యక్తులైతే దేవుని భయం ఉండదో, భక్తి ఉండదో, ఆ జీవితాలు సాతాను నిలయమైపోతాయండి. ఏ కుటుంబంలో ప్రార్థన ఉండదో అది సాతానుకు నిలయమైపోతుంది ప్రియులారా. ఈరోజు కన్నిటి ప్రార్థన చేయాలి నువ్వు. ఎందుకోసం? దూరంగా ఉంటున్నావు పేతుల్లాగా. నువ్వు కూడా ఆయన్ని చూస్తున్నావు, ఆయన ఉన్నాడు, ఆయన అధికారం మధ్య ఉన్నాడు, సంఖ్యలతో బిగించబడి ఉన్నాడు, కొరతో కొట్టబడి ఉన్నాడు, రక్తమంతా కారిపోతుంది, దేహమంతా కూడా రక్తసిద్ధమైపోయింది. కానీ వెంబడిస్తున్నాడు, చూస్తున్నాడు. కానీ ఎలాగా? దూరంగా ఉండి చూస్తున్నాడండి. నువ్వు ఎంత దూరంగా ఉన్నావు, నీ బిడ్డలు ఎంత దూరంగా ఉన్నారో, నీ ఇల్లు ఎంత దూరంగా ఉందో ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయాలి పిల్లరా. క్షేమం ఉండదు, దేవుడిచ్చే క్షేమం ఉండదు. ఈరోజు పశ్చాత్తాపంతో విరిగిన హృదయంతో నువ్వేం చేయాలంటే కన్నీటి ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థనలు చేయాలి. ఎందుకంటే నీ క్షేమం కోసం, నీ కుటుంబ క్షేమం కోసం, నీ ఆత్మీయ అభివృద్ధి కోసం, నీ కుటుంబ రక్షణ కోసం కారణం చేయడంతో సువార్త ప్రకటించే అవసరంలా నువ్వు. అమ్మా, నా సహోదరులారా, ఇది మన కుటుంబం కాబట్టి నేను సువార్త చెప్పుకున్న ధైర్యంగా. మన కుటుంబం బిఎఫ్ఎల్సి కుటుంబం మంది, ఐలవరం ఆ కుటుంబ సభ్యులు అవన్నీ, అయ్యో కుటుంబం, మన కుటుంబ సమూహాలు ఇవన్నీ కూడా కారం చేయడంలో ఇంటికి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించే అవసరంలా. ఏం చేయాలి? నీ భార్యకు నువ్వు చెప్పు, నీ భర్తకు నువ్వు చెప్పు, నీ బిడ్డకు చెప్పు. అందరూ కూడా సువార్తను విని జాగ్రత్తగా ఉండి భయం కలిగి, భక్తి కలిగి, వణుకు కలిగి, పరిశుద్ధ జీవితం కలిగి, పాపాన్ని విడిచి, లోకాన్ని విడిచి, శాప జీవితాన్ని తొలగించుకొని, సాతాన్ని విడిచి రా, ప్రభు దగ్గరికి రా. అప్పుడు ఆ సంఘం కానీ, నీ కుటుంబం కానీ నిన్ను చూసి ఏమంటారండి?
ఇంకో కుటుంబం కూడా ఆ కుటుంబంలో నేను ఉండాలి, ఆ కుటుంబంలో మేము రావాలి అనేటువంటి తపన వారికి కలుగుతుంది. ప్రియా దేవుని వీళ్ళ ఆలోచన చేయండి. ఏమండి, గొర్రెను ఏం చేస్తుంది? ఏండి అలా చూస్తున్నారు? అర్థం కావట్లేదు నా మాట. గొర్రెను కంటుంది. వాటిని ఏం చేస్తారు? కాపరి కాస్తాడు. అది వాస్తవమే కదా. మరి నువ్వు ఎంత పని చేస్తున్నావు సంఘం కోసం? కంటున్నావా? గొడ్రాలుగా ఉండిపోయావా? ఆత్మ సంబంధం గొడ్రాలతనం, నిర్లక్ష్యం ద్వారా, అవివేకం ద్వారా, బుద్ధిహీనత ద్వారా, దేవుని ఎరగపోవటం ద్వారా, భయం లేకపోవడం ద్వారా, భక్తి లేకపోవడం ద్వారా శూన్యం. దేవుడు ఇచ్చినటువంటి కృప అంతా కూడా పోగొట్టుకుంటూ, దేవుడు ఇచ్చిన వరాలు పోగొట్టుకుంటూ భ్రష్టులైపోయి పన్నులు తిని పొట్టు తిరిగి చేరేట పరిస్థితి కలుగుతుంది. మనకి జాగ్రత్త. ఈరోజు మన ఆత్మీయతని ఈ సంఘం ఎలాగ క్రమపరుచుకుందో, ఈ సంఘం ఎలాగ బాగు చేసుకుందో, ఈ సంఘం ఎలాగ సరిచేసుకుందో మనం చూడాలి. వారందరూ కూడా మారు మనసు పొందిన వాళ్ళందరూ కూడా దేవుని భయం కలిగి జీవించారు. ఏమండి, దేవుని భయం కలిగించి వారు చూడండి. మరియు 46వ వచనంలో 2వ అధ్యాయము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనమును, వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో ఏమిటండి తప్పక కూడుకుంటున్నారు. ఆదివారమే కాదండి, ప్రతి ఆదివారం రావాలి. బుధవారం కూడా ఉందండి పాస్టర్ గారు, శుక్రవారం కూడా ఉందండి మీకు, గురువారం, శుక్రవారం, ఆదివారం వస్తున్నారండి. సంఘ సహవాసపు కోడికల్లో నువ్వు కుటుంబ సభ్యురాలు కాబట్టి దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆదివారం ఆరాధన ఎలా రావాలి? ఏమండి, ఎలా రావాలండి? సంఘపెద్ద గారు, యవన సంఘపెద్ద గారు పేరేంటయ్యా? ఆమోస్. వెరీ గుడ్, మంచి పేరు పెట్టా. 11 గంటలకండి పాస్టర్ గారు? 10:30 పెద్ద 10ంటికి ఉంటారా మీరు ఇక్కడ? 11 గంటలకు 12 అయిద్దా? మీరమ్మా పాటలు అయిపోయిన తర్వాత మంచిది. మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి రేపటి నుంచి పరిస్థితులు మారిపోవాలి. ఏమండి, మార్చుకుందాం. దైవ సన్నిధి విలువ, దైవ సన్నిధి ప్రతిష్ఠిత, దైవ సన్నిధి దేవుని కలుసుకోవడానికి మనం వెళ్తున్నాం. మన కుటుంబాలు, దేవుడు మనతో ఏదో మాట్లాడబోతున్నాడు ఈరోజు. దేవుడు ఏదో మనలో లోపల సరిచేయబోతున్నాడు ఈరోజు అని సిద్ధపాటు కలిగి ప్రార్థన కొరకు నువ్వు రా. ప్రభు దగ్గరికి వస్తే నీతో మాట్లాడతాడండి. వాళ్ళు ఏం చేస్తున్నారండి? మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింటా రొట్టె విడుచుతో దేవునిని ఆనందముతో దేవుని స్తుతించు ప్రజలందరూ కూడా దయ పొందిన వారై ఆనందముతో నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండేది. ఎంతో సంతోషంగా ఉన్నారు వీళ్ళు, ఎంతో ఆనందంగా ఉన్నారు వీళ్ళు. వారి జీవితాల్లో సమృద్ధి అనేది ఉంది, వారి కుటుంబాల్లో సమృద్ధి అనేది ఉంది. వారన్నీ కూడా మర్చిపోయారు. పాపాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టారో సమస్తాన్ని మర్చిపెట్టి దేవుని యొక్క సంఘం మీద ప్రత్యేకమైన దృష్టి, సంఘం తపన, ఆలయం తపన, భారం ఎవరికి ఉంటుందండి? భారం ఈనాడు కుటుంబ భారాలు ఎక్కువైపోతున్నాయి. సంఘం ఎడలా, మందిరం ఎడలా, దైవ సన్నిధి ఎడలా దావీదు అంటాడు, నీ మందిర ఆవరణ చూడాలని. దావీదు క్షమించండి, నీ మందిరాలను చూడాలని నా ప్రాణము కేకలు వేస్తుందా? ఎంతో ఆనందంతో కేకలు వేస్తుందంట, తృష్ణ కలిగి ఉన్నదంట. జీవన దేవుని యొక్క దర్శనాన్ని చూడడానికి ఎంతో ఆనందంతో కేకలు వేస్తుందని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తామండి. పరిశుద్ధ గ్రంథములో దేవాలయములు వారు ప్రతి ఏక మనసుకులే, ఒకే మనసు అంటే అండి సంగపెద్ద గారు, ఒకే మనసు అంట. అంటే పాస్టర్ గారి దగ్గర నుంచి సంఘ సభ్యులందరూ, ఆ కుటుంబం అంతా కూడా ఏ మనసు అండి? ఒకే మనసు. ఎలా పాస్టర్ గారు ఇంట్లోనే ఒకే మనసు ఉండదు కదా అంటారా? అంటే నువ్వు చావలా, ఇంకా నువ్వు చావలా. నువ్వు చస్తే క్రీస్తులో పాపంలో చచ్చిపోతే అప్పుడు ఏక మనసు నీలో ఉంటుంది. మనం చనిపోలే, ఇంకా మనం పరిపూర్ణంగా చచ్చిపోలేదు ఇంకా. అందుకని ఏక మనసు అనేది కొంచెం దూరం అయిపోతుంది, ఏక ప్రేమ అనేది దూరం అయిపోతుంది. ఐక్యత, ఐకమత్యం, ఐక్యత ఇవన్నీ కూడా లోపిస్తున్నాయి.
ఈరోజు ప్రియదేవుల ఆదిమ క్రైస్తవ సంఘంలో లక్షణాలు వచ్చి వారు ఏక మనసుకునే దేవాలయంలో కూడుకుంటున్నారండి. ప్రతి దినము కూడా ఆదివారం రావడానికి మనకు బాధ అయిపోతుంది. చూడండి, వారు చేస్తున్న పని మనం చూస్తే వారు దేవుని స్తుతిస్తూ ప్రజలందరి వలన దయపొందిన వారై ఆనందముతో నిష్కపటమైనటువంటి హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచున్నది మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రీతిగా పరిచర్య ప్రారంభిస్తూ, ఈ రీతిగా కష్టపడి పరిచర్య చేస్తూ, దేవుని కొరకు నమ్మకముగా పరిచర్య చేస్తూ, దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆత్మలో పరితాపం చెంది ఆత్మ అభివృద్ధి చెందుతూ రక్షణ కలిగి నశించిపోతే ఆత్మల కొరకు భారం కలిగి ఏం చేస్తారండి? పరిచర్య ప్రారంభించారండి. నిష్కపటమైన పరిచర్య, ఏక మనసుతో పరిచర్య, ఏక హృదయంతో పరిచర్య, అందరిని కలుపుకుంటూ పరిచర్య, ఆ పరిచర్యను ఆనందిస్తూ అందరూ కూడా సంతోషంగా ఉంటూ ఏం చేస్తున్నారంటే ఆ సంఘ పరిచర్య చూసి అనేక మంది నూతన ఆత్మలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, అది సంఘం యొక్క ఔన్నత్యత, సంఘం యొక్క క్షేమాభివృద్ధి నీ మీద ఆధారపడి ఉంది. నీ మీద ఆధారపడి ఉంది. నువ్వు ఎంతగా ప్రభువుకు లోబడతావో, ఎంతగా నీ స్థితిని మార్చుకుంటావో, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడిన మాటను బట్టి నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎలాగుంటున్నావు, ఎంత సమయాన్ని వ్యర్థం చేశావో, ఎంత సమయాన్ని వేషధారణతో గడిపామో, ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలండి. నా తల్లి, దేవుడు చూస్తున్నాడనే భయంతో ఉండు. నా చెల్లి, నా సహోదరి, నా దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్న భయంతో కనుక మనం ఉన్నామంటే, వణుకుతో కనుక మనం ఉన్నామంటే ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడండి. ఆత్మ సమయం అభివృద్ధి కలిగి చేసి ఉన్నతమైన కృపను నీకు ఇస్తాడనేటువంటి సత్యాన్ని మనం చూస్తున్నామండి. దేవుని సంఘం అండి ఇది. ఎలాంటి సంఘం అండి ఇది? ఎలా సంఘం అండి? దేవుని సంఘం. ఎలాగా దేవుని సంఘం అయింది? స్వరక్తం ఇచ్చాడండి. గొర్రె రక్తం కాదు, ఎడ్ల రక్తం కాదు, ఏమండి, తన స్వరక్తం ఇచ్చాడండి. తన స్వరక్తం ఇచ్చి భూమితోటి వధువు సంఘాన్ని క్షేమబుద్ధి కలిగి చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా చూస్తున్నాడండి, ఇంకా సమయమిస్తున్నాడండి. వధువు సంఘములు చేర్చబడ్డానికి, సంఘము అభివృద్ధి చెందడానికి, సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి, విశ్వాసాలు బలపడడానికి ఏమండి దేవుడు ఇంకా సమయాన్ని ఇస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నా తల్లి, నా చెల్లి, నా సోదరి, దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘంలో ఏం కావాలంటే మనకి ప్రాముఖ్యంగా దేవుడు సంఘం కోసం ఇలా చేశాడు. త్యాగం, అభివృద్ధిస్తున్నాడు, ఆత్మనిస్తున్నాడు. ఈరోజు మనం ఎలా ఉండాలి? మనము ప్రేమ కలిగి ఉండాలండి, ఐక్యత కలిగి ఉండాలండి. ఇంకేం కలిగి ఉండాలండి? పరిశుద్ధమైన జీవితం. ఏది విడిచిపెట్టాలో అవన్నీ విడిచిపెట్టేవారిగా మనం ఉండాలి. ఏది విసర్జించాలో అవన్నీ విసర్జించేయాలి. ఏది మాట్లాడుకోదు అవన్నీ కూడా వదిలేసుకోవాలి. భూస్థాపితం చేయాలి, అవి తరిమి కొట్టాలి. అవి ఏం చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ప్రేమ కలిగి జీవించు, సహనం కలిగి జీవించు, ఓర్పు కలిగి జీవించు. ఏ మనసు కలిగి జీవించాలండి మనము అందరూ? క్షమాపణ మనసు. ఎవరన్నా మన పక్షాన తప్పు చేస్తే వ్యవహారాలు పెట్టకూడదు. మా దగ్గర వ్యవహారాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. చిన్నదానికి కూడా వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. వీళ్ళకి సమాధానం పెట్టదు. అలాగే ఏ వ్యవహారాలు పెట్టకూడదు. క్రీస్తు ప్రేమతో ఏం చేయాలండి అయ్యగారు? వారిని మనము క్షమించాలి. అది ఎవరికి ఇష్టం? ఏ సంఘం అయితే ఆధ్యాత్మిక అభివృద్ధి చెందుతుందో అది సంఘం యొక్క పాఠం, అది జీవిత విధానం, అది నేర్చుకుంటున్నారు వాళ్ళు. ప్రతి విషయంలో కూడా ఏం చేయండి? క్షమాపణ గుణం. ఎక్కడి నుంచో కాదు, మనం ఎవరి నుంచి అవసరంలా, పాస్టర్ గారి నుంచి అవసరంలా. ఎవరి నుంచి? యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికినటువంటి మాటను బట్టి, ఆయన చెప్పిన మాటను బట్టి, ఆయన పోలి నడిచే వరకు మనం ఉంటూ ప్రతి ఒక్కరిని కూడా క్షమించేటువంటి వారికి మనం ఉండాలని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నామండి కదా. దూరమయ్యాం కదా మనం. పేతురు దూరంగా ఉండి వెంబడిస్తున్నాడు, కానీ దగ్గరికి రాలేకపోయాడు.
నువ్వు మరి కోడి కుయ్యక ముందే నువ్వు ఎరిగినని చెప్తా పేతురు అన్నప్పుడు, లేదు అలాంటి జీవితం నాది కాదయ్యా అని చెప్తాడు. కానీ పేతురు ఎప్పుడైతే ఎక్కడ దూరంగా వెళ్ళినట్టు పేతురు ఎక్కడున్నాడండి? ఎవరితో సహవాసం చేశాడండి? ఎవరితో? చలి కాచుకునే వారి దగ్గరికి వెళ్ళిపోయాడండి. చలి కాచుకునే వారి దగ్గరికి వెళ్ళిపోయి కూర్చున్నాడు. చలి కాగుతున్నాడు. ఒక పక్క మనసంతా బాధ కలుగుతుంది, బోధకుడు అక్కడ ఉన్నాడు, యేసయ్య ఎక్కడ ఉన్నాడని. కానీ ఏం చేయలేక, ధైర్యం లేక అలా వచ్చి ఎలా దూరంగా వెంబడిస్తూ చలి కాస్తున్నాడు. నువ్వెంత దూరం అయిపోతే అంత లోకానికి దగ్గర అయిపోతావండి. నువ్వెంత దేవునికి దూరం అయితే అంత లోకానికి దగ్గర అయిపోతావు, పాపానికి దగ్గర అయిపోతావు. పడిపోయేటట్టు ప్రమాదం ఉంటుంది మనకి. ఆలోచన చేయవాలని ప్రేమతో మీకు నేను హెచ్చరిస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. లోకమును మనము ఎలా ఉండాలండి? క్రైస్తవుడు ఎలా ఉండాలండి? లోకము నిన్ను బట్టి ప్రభావితం చెందాలి. నీ మాటను బట్టి, నీ చూపును బట్టి, నీ నడకను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, వాక్యమును బట్టి, ప్రార్థనను బట్టి ఏమవ్వాలండి? అది ప్రభావితం చెంది మారాలి. కానీ నువ్వు ఆ లోక ప్రభావాలకు వెళ్ళిపోకూడదు. ఈరోజు ఏం జరుగుతుందండి? అందరం కూడా లోక ప్రభావాలను మునిగిపోతున్నాం. ఈరోజు సరి చేసుకునే వారిగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మన కుటుంబాలు మనము సరి చేసుకోవడానికి చేయవలసింది ఏంటండి? కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువు గెత్సెమనే తోటలో ఆయన చేసినటువంటి ప్రార్థన మనం చూసినట్లయితే పిల్లరా, ఎంతగానో వేదనతో, మహావేదనతో, రోదనతో, కన్నీళ్లతో అల్లాడిపోతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆ చెమటంతా కూడా రక్త బిందులుగా నేల మీద పడిపోతున్నాయి. శిష్యులు నిద్రపోతున్నారు. కానీ ఆయన భారం, ఆయన బాధ్యత ఏమంటున్నాడండి? అలా ప్రార్థన చేస్తూ కూడా నీ చిత్తాన్ని జరిగించమని చెప్పేసి వేడుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తున్నామండి. ఆయన చిత్తం ఏంటండి? శిలువలో కుమారుడు ప్రాణం పెట్టాలి సంఘం కోసం. సంఘం ఎత్తబడాలి. సంఘం క్షేమాభివృద్ధి ఉండాలి. మరలా సంఘం ఎత్తబడే వరకు కూడా ఆయన కృప కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఆ యొక్క ప్రాణాన్ని పెట్టిన సందర్భాన్ని మనం చూస్తున్నాం కదా. ఈరోజు నా తల్లి, నా చెల్లి, నా సహోదరి, దేవుని సంఘమా, ఏ రీతిగా మనం దూరమైపోతున్నామో. క్షేమ అభివృద్ధి కూడికలు మనం పెట్టాము. ఈ క్షేమాభివృద్ధి కూడికలో 2 రోజులు మనం విన్నాము, 3 రోజులు మనం విన్నాము. దేనికి దూరం అయిపోతున్నాము? ఏ మాట వినలేకపోతున్నాము? ఏ మాట పెడచెవిని పెడుతున్నాము? దుష్టుడికి ఎక్కడ అవకాశం ఇస్తున్నామో? ఏది పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నామో? ఏ మోసాన్ని దాచుకుంటున్నామో? ఏది మన హృదయం పెట్టుకుని విడిచిపెట్టలేకపోతున్నామో? ఈరోజు ఒక్కసారి మనం చేయండి, వాటిని విడిచిపెట్టి నువ్వు క్షేమంగా ఉండాలి. నీ కుటుంబ దైవశంలోకి రావాలి. సంఘం అంతా క్షేమంగా ఉండాలని లేఖనాల ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నారు. ఆదిమ క్రైస్తవ సంఘం క్షేమంగా ఉంది. వారు దేవుని మాటలు విన్నారు, నొచ్చుకున్నారు. హృదయంలో పేతురు చెప్పాడు, ఇలాగ ఉండండి అయ్యా మీరని. అలాగ ఉన్నారు. అలాగ ఉంటూ మాత్రమే కాదు, ఆ నూతన ఆత్మను కూడా సంఘంలోకి చేర్చబడుతున్నారు. నీ బాధ్యతను మరవద్దు. నేనేం చెప్పానండి? కారం చేయడంతా సువార్త ప్రకటించవసరం లేదు. ఏం చేయాలి? లేచిన వెంటనే నీ కుటుంబం కోసం ప్రార్థన చేయి, నీ భర్త కోసం ప్రార్థన చేయి, నీ భార్య కోసం ప్రార్థన చేయి, నీ బిడ్డల భవిష్యత్తు, వారు చదువుతున్నారా చదువుల కొరకు, ఉద్యోగుల కొరకు, తర్వాత నీ సేవకుని కుటుంబం కొరకు, సంఘక్షేమం కొరకు ప్రతి దినమకడగా నువ్వు ప్రార్థన చేస్తే ఎంతగానో దీవించబడతామండి, ఎంతగానో ఆశ్రయించబడతామండి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గమనించి సరిచేసుకుంటూ సంఘక్షేమ అభివృద్ధి కొరకును నీ ప్రయాస అనేది ఉండాలని ప్రేమతో మీకు మనవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి సేవకులు, మరి స్థానిక పాస్టర్ గారు రెవరెండ్ ఎజ్రా గారికి